హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య టాక్స్. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో, అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో, 2024లో గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా జరిగి ఉండొచ్చు. సో, ఈ సంవత్సరం అయితే అందరికీ మంచే జరగాలి, అంటే గుడ్ వైబ్సే ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము శ్రీశైలం వెళ్ళామండి కార్తీక మాసం ఎండింగ్‌లో అమావాస్య రోజున. సో, ఆ రోజు వీడియో మాట. అది ఇప్పటికి పోస్ట్ చేయడానికి అయ్యింది. ఇప్పుడైనా నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, ఈ 2025లో నేను తీసుకున్న రివల్యూషన్ ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో, దానికంటే స్టార్ట్ చేయడంలో ఈ వీడియో కంటే మంచి వీడియో ఉండదేమో అని నాకు అనిపించింది. శివయ్యది నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు బ్లాగ్. నేను ఫస్ట్ టైం నేను 2011లో వెళ్ళానన్నమాట. ఇప్పుడు 2014 ఆఫ్టర్ 14 ఇయర్స్ తర్వాత, 14 ఏళ్ల తర్వాత నేను వెళ్ళాను. సో, మధ్యలో వెళ్ళాలని చాలా అంటే చాలా అనుకున్నాను. అవ్వలేదు. అంటారు కదా, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేసి. అలాగే అనిపించింది. ఆయన మమ్మల్ని పిలవడానికి ఇంత టైం పట్టిందేమో ఆయన దర్శనం ఇవ్వడానికి. నేనైతే అదే అనుకున్నా. ఇది వెళ్ళే వరకు కూడా ఈ జర్నీ కూడా అసలు వెళ్తానా లేదా అనే జర్నీయే అనుకున్నాను నేను. అత్తయ్య ఈయన అయితే క్యాన్సిల్ అవుతుందేమో అన్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను నేను. మనలో సంకల్పం గట్టిగా ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుందని అనుకున్నాను. అది ఖచ్చితంగా జరిగింది. ఈ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఎట్లా అనిపిస్తాయంటే, ప్రతీదీ ఒక పరీక్ష మాట. అంటే శివయ్య ఇన్ని ఎదుర్కొని నా దగ్గరికి వస్తారా, ఇన్నేళ్ల తర్వాత వస్తున్నారు, ఏదైనా చిన్నది ఉంటుందేమో ఆగిపోవడానికి అని అనిపించింది మాట. అసలు మా జర్నీనే అలా అనిపించింది. సగం జర్నీ వరకు ఆయనకి అర్థమైందేమో, వీళ్ళు రావాలని నిర్ణయించుకున్నారు, నా దర్శనం ఇవ్వచ్చని. అందుకే మేము అక్కడ దాకా వెళ్ళామేమో. సో, మేము స్టార్టింగ్ అనమాట. ఆ రోజు ముందు రోజు నెక్స్ట్ డే వెళ్ళాలన్న నైటే మాకు బాగా లేట్ అయింది. సో, మాకు తణుకు నుంచి 10:30కి బస్సు ఉంది. అండ్ అది 8:30, 9కి శ్రీశైలంలో దింపేస్తుంది. యాక్చువల్లీ మేము ఆ బస్కే వెళ్ళాలనుకున్నాము. కాకపోతే కింద 8:30కి శ్రీశైలంలో ఘాట్ రోడ్ క్లోజ్ చేసేస్తారు. ఒకవేళ ఇన్కేస్ ఏ కారణాల వల్ల బస్సులో ఎటు వెళ్తే, మేమేమనుకున్నామంటే శ్రీశైలం కొండపైన ఆ రోజు స్టే చేయాలి ఆ నైట్ అని మేము నిర్ణయించుకున్నాం. ఇన్కేస్ ఆ బస్సు ఆపితే మనం కిందే ఉండిపోతాం, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తాం. మనం వేసుకున్న డేస్కి మనకి సరిగ్గా సరిపోదని చెప్పేసి మేము ఇక్కడి నుంచి తెల్లవారుజామున బయలుదేరి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి బస్సు తీసుకోవచ్చు అని అనుకున్నాం అన్నమాట. ఆ రోజు నైట్ లేట్ అయింది కదా, సరేలే ఇంకా 10:30కి వెళ్దాం అనుకున్నాం. కానీ మళ్ళీ లేట్ అవుతుందేమో అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే లేచిపోయి స్టేషన్కి అయితే వెళ్ళామన్నమాట. స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ టికెట్ తీసేసుకున్నాం. ట్రైన్ లేట్, ఇంకా 1.5 అవర్ లేట్. మేము భీమవరంలో విజయవాడ ట్రైన్ తీసుకోవాలి, అదైతే మిస్ అయిపోయింది ఇంకా. సో, ఇంకా టికెట్ తీసుకున్నా సరే మేము వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకున్నాం అక్కడ టైంకి అయితే. అందుకని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బస్ స్టాండ్కి వచ్చేసి గూడెం బస్ అయితే ఎక్కామాట. తాడేపల్లిగూడెం వెళ్ళి తాడేపల్లిగూడెం నుంచి ఒక హాఫ్ అన్ అవర్కి విజయవాడ ట్రైన్స్ ఉంటాయి. సో, అది తీసుకుని వెళ్ళొచ్చు, ఏదో ఒక ట్రైన్ అని చెప్పి వెళ్ళాం. సో, మేము బస్ దిగి స్టేషన్ దగ్గరికి వెళ్ళే లోపల మేము ఎక్కాలనుకున్న ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. సో, అక్కడే అనుకున్నాం, అబ్బా ఏంటి ఇలా జరుగుతుంది ప్రతిదీ అని అనుకున్నా. అండ్ వచ్చేసి సరేలే ఈలోపు టిఫిన్ చేయొచ్చు అని చెప్పేసి బయట హోటల్ దగ్గరికి పిల్లలు, అత్తయ్య, ఈయన అందరూ టిఫిన్ చేశారు. నేనైతే కాఫీ తాగంటే ఎర్లీ మార్నింగ్ నాకు అసలు తినడం ఇష్టం ఉండదు, అందుకని తినలేదు. ఇంకా వీళ్ళందరూ టిఫిన్ చేశారు, నేను కాఫీ తాగి మేము బయటకు వచ్చే లోపల ఇంకొక ట్రైన్. సరే ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఏమైందంటే, టికెట్ తీసుకుంటే కోరమండల్ ఉంది. సో, కోరమండల్కి వెళ్ళిపోవచ్చు, కోరమండల్ విజయవాడ దిగిపోవచ్చు. ఎంత 1 అవర్ 1.5 అవర్ జర్నీనే కదా అని చెప్పేసి అనుకుంటే, అదంతా సేఫ్ కాదు పిల్లలతో వెళ్తున్నప్పుడు అని చెప్పేసి అన్నారని చెప్పి ఇంకా ట్రైన్ అయితే మేము తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చిన ఈస్ట్ కోస్ట్కి అయితే ట్రైన్ ఎక్కేసన్నమాట విజయవాడకి. 1.5 అవర్ జర్నీ. సో, అదైతే చాలా రెస్ట్గా ఉంది. నార్త్ ఇండియన్స్ ఏమో వాళ్ళ నవ్వులుతున్న స్మెల్ అది ఇది అయితే చాలా ఇరిటేటింగ్ అనిపించింది. సో, ఎలా అయితే 1.5 జర్నీ అయిపోయింది. మేము తణుకు నుంచి విజయవాడ వెళ్ళే వరకు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసామంటే, చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం. ఎలా అంటే ఇంకా ముందుకెళ్ళే కొద్ది జర్నీ ఎట్లా ఉండిపోతుందో అన్న ఫీలింగ్ వస్తుంది మాకు. కానీ వన్స్ విజయవాడ వెళ్ళిన తర్వాత మా జర్నీ అంటే చాలా
పీస్ఫుల్గా హ్యాపీగా బాగా జరిగింది. ఒక 2-3 అవర్స్ బస్ జర్నీ చేస్తేనే నాకు కాళ్ళు వాచిపోయి చాలా ఇదైపోతాం. అలాంటిది 12 అవర్స్ జర్నీ చేసినా సరే ఏమాత్రం నీరసం కానీ, ఎటువంటి హెడేక్ కానీ అసలు ఏమీ లేదు. చాలా రిఫ్రెష్‌గా దిగామనమాట. నేచర్‌ని కూడా ఎంజాయ్ చేసాం వెళ్ళే దారిలోని. అనిపిచ్చింది. నాకే అనిపిచ్చింది ఇంతటిదాకా ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసాం. ఇప్పుడు ఇంత జరిగిందండి. ఫైనల్‌గా శ్రీశైలం అయితే రీచ్ అయిపోయాం. అక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంక సరే టైమింగ్ ఉంది దర్శనానికి వెళ్ళొచ్చని చెప్పేసి మేమైతే అక్కడి నుంచి అయితే ఆటో తీసుకున్నామన్నమాట. ఆటో తీసుకుని అయితే ఇంక దర్శనానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక ఆటో తీసుకుని అయితే మేము దర్శనానికి వెళ్ళిపోయాము. అక్కడైతే ఫోన్ ఎలో అయితే లేదు కదా! సో, అందుకని మేము ఇక్కడ బ్యాగ్స్ అండ్ సెల్ ఫోన్స్ కూడా మేము డిపాజిట్ చేసేసాం కౌంటర్‌లోని. డిపాజిట్ చేసేసి అయితే దర్శనానికి అయితే వెళ్ళాం. దర్శనానికి అక్కడ కూడా కంగారు పెట్టారన్నమాట. తొందరగా వెళ్ళండి క్లోజ్ చేసేస్తారు అని చెప్పేసి ఇంక మేము ఏం చేసామంటే టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయాము. ఇంకా వితిన్ హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం నుంచి బయటకు వచ్చేసాం. స్వామి దర్శనం అయితే చాలా అంటే చాలా జరిగింది. ఇక్కడి నుంచి ఎంత చూడాలని ఎంత ఆతృతతో వెళ్ళానో వన్స్ ఆయన్ని చూసిన తర్వాత ఇంకంత కొంచెం స్ట్రగుల్ కూడా గుర్తులేదబ్బా! అసలు అంత మర్చిపోయామన్నమాట. చాలా జరిగింది దర్శనం. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అంటే ఇంకా బయట చేశాం కదా! ఇంకా పిక్స్ అవి వీడియోస్ తీయడానికి అయితే నాకు అక్కడ అవ్వలేదు. అక్కడ నేను తిన్న ఒక ఐటెం అంటే భూచక్ర గడ్డ అని మీరు వినే ఉంటారు. యూట్యూబ్లో కూడా చూసే ఉంటారు. అదైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను అనమాట. అది బాగుంది. సో, మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్తే ఒకసారి అది ట్రై చేయండి. నాకైతే బాగా అనిపించింది. అది కాస్ట్ ఎనీవేస్ ఏదైనా అవ్వచ్చు. కాకపోతే మనం తినని ఫుడ్డు వాళ్ళకి నేచర్లో దొరికే ఫుడ్డు మంచిదే కదా! ఫాస్ట్ ఫుడ్కి పెట్టే కంటే నేచర్లో దొరికే ఫుడ్కి పెట్టడం వల్ల తప్పేం లేదు. నేనైతే టేస్ట్ చేశాను. నాకు నచ్చింది. మీరు ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. సో, అక్కడి నుంచి ఇంకా మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. ఇదంతా మార్కెట్ ఏరియా అంట. మార్కెట్ ఏరియా నుంచి బయటకు వచ్చేసరికి యాక్చువల్లీ అక్కడ కూడా నాకు శివయ్య చాలా హెల్ప్ చేశాడని చెప్పాలి. మా ముందు వాళ్ళకి రూమ్స్ లేవనే చెప్పారు. అబ్బా! రూమ్స్ లేవు ఇప్పుడు ఈ చలిలో ఎక్కడ ఉండాలి పిల్లలతోటి అని ఒక అప్సెట్ అయిపోయిందనమాట మైండ్ అంతా. కానీ మా ముందు వాళ్ళకి లేవన్నారు. మా వెనకాల వెళ్ళిన వాళ్ళకి లేవన్నారు. యాక్చువల్లీ మాకైతే ఒక రూమ్ దొరికిందబ్బా! అది కూడా పాతాళగంగ దగ్గర దొరికింది రూము. మేము నెక్స్ట్ డే వెళ్ళాల్సింది అక్కడే. మాకు దగ్గరలో ఉంది. ఇంక అంతకంటే హ్యాపీ ఏముంటుంది చెప్పండి. మనం వెళ్ళాల్సిన ప్లేస్ దగ్గరలోనే మనకి ఉంటే అది జస్ట్ పాతాళగంగకి రోప్‌వే వేశారు కదా! దానికి ఎదురుంగా మాట ఇంక అసల వాక్ డిస్టెన్స్ ఎంతో లేదు కొంచెం. ఇంకా రూమ్ దగ్గరలోనే హోటల్ ఉంటే అక్కడైతే నైట్ ఇంక మేము టిఫిన్ చేసేసి ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాం. రూమ్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి రూము. చాలా బాగా అనిపించింది పీస్ఫుల్గా. శ్రీశైలంలో కూడా ఒక్కరోజు కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపించింది అన్నమాట. మంచి రూమ్ దొరకడం వల్ల హ్యాపీగా స్టే చేసామన్నమాట. అంటే రూమ్ దొరకకపోతే పిల్లలతో ఇబ్బంది పడాలి. ఇప్పుడు ఎలారా దేవుడా అనుకున్నాం. కానీ రూమ్ దొరికింది. హ్యాపీగా నైట్ స్టే చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పాతాళగంగకి వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా జరిగింది శ్రీశైలం. శివయ్య అక్కడే చూపించాడు. అందుకేనండి ఏదైనా మన సంకల్పం ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది.